నోటికి రుచిగా కారంగా తినాలనుకుంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా 6 కోడిగుడ్లను ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లో పావు కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 15 దాకా వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్‌కి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉడికించిన కోడిగుడ్లను ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు వేగిపోయాక చిటికెడంత పసుపు, 3-4 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకుని దీంట్లోకి వేసుకొని ఉల్లిపాయలంతా కూడా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చక్కగా ఎర్రగా మగ్గిపోతాయండి. దీంట్లోనే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి ముద్దనంతా దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉప్పు కారం అంతా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా దీంట్లో కొత్తిమీర జల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వేడి అన్నంలో ఈ కోడిగుడ్డు కారం వేసుకొని తింటే నోటికి హాయిగా రుచిగా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా సింపుల్గా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి.